మన దేశంలో ఆహారపు కల్తీ పెద్ద ఎత్తున ఉందనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఈ మధ్యనే నేను ఒక కిరాణా కొట్టుకు వెళ్ళాను. అక్కడ ఒక బస్తా బియ్యం కొనాలని నిర్ణయించుకున్నాను. బస్తా బియ్యం ఆ వ్యాపారి 2 రకాలు చూపించారు. ఒకటేమో వైట్ రైస్, రెండేమో బ్రౌన్ రైస్ అని చూపించాడు. సరే, బ్రౌన్ రైస్ అయితే ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఎక్కువ అన్నాయి. సరే, బ్రౌన్ రైస్ ఆర్గానిక్ కదా, మనం కూడా ఈ మధ్య టీవీలోనూ అలాగే ఆన్లైన్లో చూస్తుంటాం ఆర్గానిక్ బియ్యం తింటే మంచిదని అన్నారు. అయితే అక్కడికే నాకు డౌట్ వచ్చింది. ఆ బ్రౌన్ రైస్ మొత్తం బ్రౌన్గా లేవు, అందులో సగం కంటే తక్కువ బ్రౌన్గా ఉన్నాయి, మిగతా అన్నీ వైట్ రైస్గా ఉన్నాయి. ఇవి కల్తీ ఏమైనా చేశారని నాకు అనుమానం వచ్చింది. అయినప్పటికి కూడా ఒకసారి చూస్తే పోరా అని ఒక బస్తా కొనుక్కొని వచ్చాను. బస్తా తీసుకొచ్చిన తర్వాత ఇంటికి మొదటి రోజు వండేటప్పుడు ఆ బియ్యాన్ని నీళ్ళతో కడిగినప్పుడు ఆ కలర్ మొత్తం వెళ్ళిపోయింది. కలర్ ఏంటి, ఏదో పసుపు కలరో లేదో కలర్ ఏదో కలిపి బ్రౌన్ రైస్ లాగా కంటికి కనిపించేలాగా ప్రయత్నం చేశారు. దాన్ని నమ్మి నేను తీసుకొచ్చాను. ఈ విధంగా ఆర్గానిక్ అని వ్యాపారులు ప్రజలను పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. ఒక బియ్యం విషయంలో కాదు, కందిపప్పు నుంచి ఉప్పు, కందిపప్పు ప్రతి విషయంలో కూడా ఇలాగే మోసం చేస్తున్నారు. తెలిసి కొంత మోసపోతున్నాం, మనకు తెలియకుండా ఇంకా చాలా రకాలుగా పొడుల్లో ఇంకా పెద్ద ఎత్తున కల్తీ జరుగుతుందనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.